ప్రైజ్లాడండి అందరికి. దైవ వాక్కు అనేటువంటి ఈ అనుదిన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క మహాకృపలో మీరు మీ కుటుంబాలు సంతోషంగా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 7వ వచనం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములు. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకి ఒక కుటుంబాన్ని ఇచ్చారంటండి. కుటుంబం అంటే చాలా మంది చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అమ్మో అనవసరంగా పెళ్లి చేసుకోపోయినా బాగుండేది, లేకపోతే నా జీవితంలో నువ్వు రాకుండా ఉంటే బాగుండేది, ఇలా మాట్లాడుకుంటూ రోజంతా తిట్టుకునే కుటుంబాలు కూడా చాలా ఉంటాయి. అయితే ఇక్కడ రాయబడి ఉంది కదా, దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి కుటుంబాలని కలగజేశాడు. ఈ కుటుంబ వ్యవస్థకు దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. చాలా మంది భక్తులు అంటారు కదా, దేవుడికి ఇచ్చినటువంటి స్థానం తర్వాత ఇంకా అతి శ్రేష్టమైన స్థానం మనం ఇవ్వవలసింది కుటుంబానికి ఇవ్వాలని చాలా మంది భక్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబం అంట ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండి మరి మీ కుటుంబములన్నీ భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను అని వ్రాయబడి ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనకు బాగా తెలిసిన 128వ కీర్తన గురించి మనం అక్కడ చూస్తే గనక అక్కడ కూడా వ్రాయబడింది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఎప్పుడు భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు. ఎప్పుడు కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తారంటే ఆ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి, సంతోషించేటువంటి కుటుంబంగా ఉండాలి, సమాధానము కలిగి ఉండేటువంటి కుటుంబంగా ఉండాలి. అప్పుడే కుటుంబం అంతా కలిసి భోజనం చేసేటువంటి అనుభవం ఉంటుందండి. లేకపోతే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా తలో చోట తలో దారి అయినట్లుగా అయిపోతారు. చాలా కుటుంబాలు చూస్తున్నప్పుడు ఇదే రకమైనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు బిడ్డలు తలో చోట అతకలేనటువంటి విధానం, భార్యకు చోట భర్తకు చోట, కుటుంబంలో నెమ్మది లేని, సమాధానం లేని, ఎన్ని సంపాదించినా ఎన్ని చేసినా కూడా కుటుంబంలో సమాధానం లేకపోతే, కుటుంబంలో నెమ్మది లేకపోతేనండి ఆ వ్యక్తులకి ఎవరికి కూడా సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కాబట్టి దేవుడు కలగజేసిన కుటుంబాలు, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలుగా మనం ఉన్నాము. మనము దేవుని సన్నిధిలో సంతోషించి ఆయన సన్నిధిలో భోజనము చేస్తూ, ఆయన సన్నిధిలో భోజనము అంటే ఆయన సన్నిధి మన కుటుంబంలో ఉండాలి. అంతేకాకుండా మన కుటుంబం అందరము కలిసి భోజనము చేసేటంత ఆప్యాయత, అందరము కలిసి భోజనం చేసేటువంటి సమాధానము, అందరము కలిసి తృప్తిగా తినేటువంటి దీవెన మన కుటుంబంలో ఉండాలి. గనుక అతి రీతిగా మన కుటుంబాన్ని మనము ఈ ఉదయకాలము సరిచేసుకునే వారముగా ఉందాము. మన కుటుంబములను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దీవిస్తాడు. మీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురుగాక. ఈ దీవెన, ఈ వాగ్దానము మీరు పొందుకుందురుగాక. పిల్లలు లేని వారికి దేవుడు నిశ్చయముగా బిడ్డలనిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్య భాగాలు వింటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువానికి వందనాలు. మా కుటుంబాలు నీ సన్నిధిలో సంతోషించే వారిగా నాయన, మా కుటుంబాలు నీ సన్నిధిలో ప్రభు ఆనందించే కుటుంబాలుగా ఉంచండి. ప్రతి ఒక్కరూ కుటుంబంలో పరలోకపు ఆనందాన్ని పొందుకునేటట్లుగా. చాలా కుటుంబాలు దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ప్రభు. తలోదారిన ఉన్నారు.
ఆశీర్వాదం లేదు, క్షేమం లేదు ప్రభా, సమాధానం లేదు నాయన. అటువంటి కుటుంబాలన్నిటిని మీరు సరిచేయండి అయ్యా. కుటుంబాలన్నిటిని మీరు ఐక్యపరచండి. గొప్ప సమాధానం వారికి దయచేయమని 128వ కీర్తనలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానము, మీ భోజనపు వాళ్ళ చుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని, అట్టి రీతిగా ప్రతి కుటుంబము ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.